చెప్తా చెప్పగలిగినంత గట్టిగా రెండు చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా హల్లెలూయా. ఆగొద్దు స్వరమైతే రెండు చేతులు అల్లాడిస్తూ హల్లెలూయా. నా ప్రశ్న అంటే 17 తులముల వెండి ఉన్న భూమికి అంత విలువిచ్చాడంటే స్వయంగా దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుంటే ఎంత విలువ కలిగిన మనం తన రక్తం ఇచ్చి కొన్నాడండి నన్ను, తన రక్తం ఇచ్చి కొన్నాడండి మిమ్మల్ని అందరినీ. అతి త్వరలో కళ్యాణం ఆడగా రాబోతున్నాడు మనందరి కోసం ఆయన. మనుగురు ఒక మేఘం రాబోతుంది, ఆమెనండి. రావులపాలెం ఒక మేఘం రాబోతుంది, ఊర్లకు ఒక మేఘం రాబోతుంది, మంచిపాలెం ఒక మేఘం రాబోతుంది, చెయ్యేరు అగ్రహారం ఒక మేఘం రాబోతుంది, వయ్యారం ఒక మేఘం రాబోతుంది, భద్రాచలం ఒక మేఘం రాబోతుంది, మా ఊరు ఒక మేఘం రాబోతుంది. నేను మా ఊరిలో మేఘం ఎక్కుతా, అయ్యగారు రావులపాలెంలో ఎక్కుతారు, అయ్యగారేమో మధ్యపాలెంలో ఎక్కుతారు, మీరేమో మనుగురులో మేఘం ఎక్కండి, భద్రాచలం వల్ల అక్కడ ఎక్కండి, వెంకటాపురం వల్ల అక్కడ ఎక్కండి. అందరం కలిసి ఒకేసారి మధ్యాకాశంలో ఏసీ దగ్గర కలుస్తాం. మనం చాలా మంది చప్పట్లు కొట్టారు కానీ అందరినీ ఎక్కనోడు ఆ మేఘం, అందరినీ రానోడు. ఈ రోజుకి అనాథతులకు అందరూ వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. అందరిని ఎక్కనోడు ఎవరైతే వాక్యమై ఉన్న దేవుని సొంత రక్షణగా అంగీకరిస్తారో, ఎవరు ఈ స్వార్థను నమ్మి మారు మనసు పొంది యేసయ్యను తమ హృదయాల్లో చేర్చుకుంటారు, వారిని మాత్రమే ఆ మేఘంలో కడుగు పెట్టనిస్తాడు, వారిని మాత్రమే తన కౌగిల్లోకి తీసుకుంటాడు, వారిని మాత్రమే ఆయన కుడిపార్శ్వాన కూర్చుని ఆయన ముఖాముఖిగా చూచి ఆరాధించే భాగ్యాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఒకరోజు దేవుడు భూమితో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? భూమితో మాట్లాడాడు. భూమితో మాట్లాడి ఏమొచ్చాయి తెలుసా? చెట్లు వచ్చేసాయి. ఆ రెండింటికి దేవుడు ఒక సహవాసం ఇచ్చాడు. ఒకరోజు దేవుడు నీటితో మాట్లాడాడు. నీటితో మాట్లాడగానే ఏమొచ్చాయి తెలుసా? చేపలు వచ్చేసాయి. ఆయన మాట వల్ల రెండింటికి సహవాసం ఏర్పడిపోయింది. ఒకరోజు బుష్షుని చేయాలనుకున్నాడు. కుక్కతోనూ కోతితోనూ పందితోనూ మాట్లాడలా, స్వయంగా దేవునితో దేవుడు మాట్లాడుకున్నాడు. 1:26 ఆదికాండం, మన పోలికలో మన చొప్పున నరుని చేద్దాం అని నన్ను చేశాడు, మిమ్మల్ని అందరినీ చేశాడు ఆయన. భూమితో మాట్లాడగానే చెట్టు వస్తే ఆ రెండింటికి సహవాసం అయిన మాట వల్ల, నీటితో మాట్లాడగానే చేప వస్తే ఆ రెండింటికి సహవాసం అయిన మాట వల్ల, ఆయన సొంత చేత్తో మనల్ని చేయడం, ఆయనతో మాట్లాడుకోవటం వల్ల ఆయనకి మనకు కూడా విడదీయలేని సంబంధం ఏర్పడిపోయింది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, రేపొద్దున ఈ చెట్టుని ఈ మట్టిలో నుంచి బయటేయండి, చచ్చిపోద్ది. చేప పిల్లని నీటిలో నుంచి బయటేయండి, ఉంటుందా? చచ్చిపోద్ది. మనం కూడా అక్కడి నుంచి మన సహవాసం వేరైపోతే నిర్జీవం అయిపోతాం. చెట్టు లేకపోయినా భూమే, చేప లేకపోయినా నీళ్ళే, సముద్రం. మనం లేకపోయినా దేవుడే కింగ్. నష్టపోయేది ఎవరో తెలుసా? నేను అందుకే ఏమంటానంటే అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఒక్క పొలానికి అంత విలువ ఇచ్చాడంటే మనం ఎంత విలువ పెట్టి కొనబడ్డవారు. ఆయన రక్తం పెట్టాడు మన కోసం, ఆయన రక్తం కార్చేశాడు మనందరి కోసం, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మనందరినీ. ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారు కదా, బాధలు లేవా, ఇబ్బందులు లేవా, అవమానాలు లేవా, అనారోగ్యాలు లేవా, అవసరతలు లేవా? అయినా ఎందుకు నవ్వుతున్నారు? అయినా ఎందుకు ఆరాధిస్తున్నారు? అయినా ఎందుకు అసాధ్యమైంది లేదని ఎందుకు చెప్తున్నావు? ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఈ లోకం శాశ్వతం కాదు. ఇక్కడ తుది శ్వాస వదలగానే పరలోకంలో తొలి శ్వాస ప్రారంభించేస్తాం మనందరం. అద్భుతమైన నగరం అది. రాజబాబు అన్న గారు అనేవాడంటే, ఇప్పుడు ఏమనేవాడంటే, ప్రియా యేసు రాజు నూనె మహిమాలోనే నాయనతో అని పాట ఎత్తనేవాడంట. ఇదిగో నేను చచ్చిపోయిన తర్వాత మీరందరూ నా దగ్గరికి వచ్చి ఏడుపు మొదలెట్టే లోపే నేను పరలోకం వెళ్ళిపోయి ఈ పాట మొదలెట్టేస్తాను వేసే దగ్గర. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఆయన రావటంలో మనం వెళ్ళిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఈ లోపు ఏసై దగ్గరికి రావాలి, ఏసైని సొంత రక్షణగా అంగీకరించాలి. మనుష్యులందరికీ ఎప్పుడు మరణం వచ్చేస్తుంది? ఎవరికి? అందుకే మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు. నేను చాలా జ్ఞాపకార్థ కోటాలకు వెళ్ళానండి. రేపు ఏదో రోజు నా కోటానికి కూడా వస్తారు, అవునా కదా? నేను 100 ఏళ్ళు ఉంటానా? నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఇక్కడ. ఒకరోజు జీవం గారు మరణం గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట, ఇద్దరు ఫ్రెండ్స్. మరణం అడిగిందంటే, యారా జీవం అందంట. ఏంట్రా?
అంటే అందరు నిన్నే ఇష్టపడుతున్నారా, నన్ను ఇష్టపడతలేదు, అసలు ఏంటి మ్యాటర్ ఏముందంట, ఏం లేదురా, నువ్వు చేదు నిజానివి, నేను తీపి అబద్ధాన్ని. ప్రజలకు తీపి అబద్ధం నచ్చుతుంది, చేదు నిజం అట్లా. యేసు ప్రభు పలానా చోట పలానా సమయంలో పలానా దగ్గర చెప్పిన సమయానికి పుడతాను అని చెప్పాడు, పుట్టాడా లేదా? చెప్పండి పర్లేదు, పుట్టాడా లేదా? చనిపోతానని చెప్పాడు, చనిపోయాడా లేదా? మరలా దర్జాగా 3వ రోజు లేస్తానని చెప్పాడు, లేచాడా లేదా? మళ్ళీ ఇన్ని చెప్పిన వాడు చెప్పింది చెప్పినట్టు చేశాడా చేయలేదా? మళ్ళీ ఆయన ఆరోహణం అయిపోతూ చెప్పిన ఆఖరి వాగ్దానం, ఇదిగో నేను మరలా త్వరగా రాబోతున్నాను అన్నాడు. నెరవేరాల్సిన వాగ్దానం అది, త్వరగా నేను వచ్చేయబోతున్నాను అన్నాడు. ఇప్పుడు పుడతానని చెప్పాడు, పుట్టాడు. చనిపోతానని చెప్పాడు, మాట్లాడాలి, చనిపోయాడు. లేస్తానని చెప్పాడు, లేచాడు. వస్తాను అని చెప్పాడు, మరలా అతి త్వరలో రాబోతున్నాడు. ఈసారి వచ్చినప్పుడు ఒక్కడే వెళ్ళడం, మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. మనందరం కలిసి ఆయనతో కలిసి ఎగిరిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొనబడ్డం మనందరం, కొనబడ్డవారం. మన వెల దేవుని రక్తం. ఒక్క పొలానికి అంత విలువ ఉందంటే మనకి ఎంత విలువనిచ్చాడు దేవుడు. ఒక్క దైవజనుడు వీధుల్లో అవమానాలతో నడిచిన ఒక్క కారణానికి కుటుంబాన్ని రథాల మీద ఊరేగించినాడు ఆయన. ఒక్క అబ్రహాము విశ్వాసంతో స్వదేశాన్ని వదిలి వచ్చేసిన కారణానికి తన ప్రజలందరికీ పాలు తేనెను ప్రవహించు దేశాన్ని వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చి ఆ దేశాన్ని ఆ చేతికి అప్పగించిన వాడు మనం ఆరాధిస్తున్నాడు. ఒక్క యేసయ్య రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఒక్క కారణానికి మనందరినీ కూడా యేసులాగా మారుస్తానని వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నాడు. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఈ సభలు ఈ ఖర్చు దేనికోసం అనుకుంటున్నారు? సరదాగా ఉంటా కాదు. ఇంకా బాప్తిసం పొందకపోతే, ఇంకా ప్రభుని సొంత రక్షకుని అంగీకరించకపోతే, ఇంకా ఎవరైనా ఆయన దగ్గరికి రాబోతే ఇదే మంచి సమయం. మనం నిన్నటి వారం రేపు మంది కానే కాదు, నేడు అనురక్షణ దినం ఉండగానే ప్రభుని సొంత రక్షణని అంగీకరించండి. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళిపోదాం. దేవాదేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. అందరూ ఒకసారి అలాగే కళ్ళు మూసుకు